అనంతపురం, రాయలసీమ ఈ ప్రాంతాలను కూడా 3-4 లక్షలు వర్త్ చేశాయి అప్పుడు. అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతాల ఏరియాల పక్కన ఉన్నటువంటి ఏరియాలో కూడా దాదాపుగా 10 లక్షల లోపు ఉన్నాయి. చాలా ఏరియాల్లో ఉంటది భూమి. వాళ్ళకి కౌలుకిస్తే కూడా 5,000, 10,000 కూడా రాని చోట్ల ఉన్నాయి. అట్లాంటి వాటిని ప్లస్ అవన్నీ కూడా విండ్ ఎక్కువగా ఉండేది, గాలి ప్లస్ సోలార్ వేడి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు. నీళ్లు కూడా అందుకే కదా లేదు. ఆ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జగన్ దాన్ని ఎంకరేజ్ చేశాడు. దానివల్ల ఏంటి, భూమి ఉండి పైసా ఆదాయం రాదు, 10,000 వస్తో సస్తదో అనుకున్న స్టేజ్ నుంచి భూమి మీదనేమో ప్రభుత్వం ఇచ్చే 20,000 ఓనర్కి వస్తుంది. ఇదివరకు 12,000 ఇచ్చేవాడు, 13,000 అది వస్తుంది. రెండవది ఆ తీసుకున్నటువంటి సదరు సంస్థ నుంచి వీళ్ళకి ఇప్పుడు 30,000 రూపాయలు నెలకు వస్తుంది. అదాని వాడిది పెట్టింది డేటా సెంటర్, ఇదే దాన్ని ఏమంటారు, సోలార్ పవర్ సెంటర్ షిరిడి సాయి. అప్పుడు షిరిడి సాయి నీళ్ళు దొంగ బొంగ అన్నారు, మళ్ళీ వీళ్ళే ఇచ్చారు. అట్లాగా విపరీతంగా సోలార్ విండ్ పవర్ ప్లాంట్స్ తో పాటు వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్. అంటే ఇదివరకు మనకేంటి, నీళ్ళని ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి నీళ్లు ఇటు పడుతున్నప్పుడు ఆ పవర్ లోని దాంట్లోంచి పవర్ తీసేవాడు. అవి కాకుండా ఇప్పుడు తర్వాత కొత్తగా వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే, ఆ నీళ్లలో ఎందుకు ఇట్లా పై నుంచి కిందకి పడుతుంది కాబట్టి ఆ దాంట్లో నుంచి వస్తుంది, అది రీసైకిల్ చేద్దాం, మళ్ళీ పోతాం పైకి పోతాం. అంటే ఇట్లా వచ్చిన నీళ్ళని మళ్ళీ పైకి ఎక్కించి మళ్ళీ పోస్తాం. ఇలాంటి ప్రాజెక్టులు ఆంధ్రాలోకి జగన్ టైంలో విపరీతంగా వచ్చినాయి. వాటికి నీళ్ళు బురద చల్లారు అయిపోయింది. ఇప్పుడు అయ్యే కంపెనీలకు వీళ్ళు ఇస్తున్నారు భారీగా.